I see your mind lost inside of your pride. I wish you'd hear me say, the distance between us finds us falling apart. I swear I'll find you again, the same as I was. I'm falling right back into your arms, losing myself in you. All my mistakes are crawling right back into my mind. Colors of life, they wither away. Re-re-ga, 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 ma-ga-re-sa, re-re-ga, re-re-ga, re. Re-re-ga, 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 ma-ga-re-sa, re-re-ga, re-re-ga, re. విజయ్, శ్రేయ వీరికి చాలా శుభకరమైనటువంటి రోజు. వారి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి రోజు. ఇప్పుడు వారికి ఒంటరిగా జీవించి ఇప్పుడు కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నారు. అయితే పెళ్లి అనగానే ఇద్దరు వ్యక్తులు కలవటం కాదు, దానికంటే ముఖ్యం ఈ కాలంలో అర్థం చేసుకుని జీవించటం. ఎందుకంటే పెళ్లికి నిర్వచనం మారిపోయింది. అర్థం చేసుకుని జీవిస్తేనే వాళ్ళు కలకాలం జీవిస్తారు. దానికి తోడు దేవుని కృప, దేవుని అనుగ్రహం, మరి దేవునితో సన్నిహితంగా పెంచుకోవాలి. అప్పుడే అలాంటి కుటుంబాలు పటిష్టంగా ఉంటాయి. కాబట్టి విజయ్, శ్రేయ, ఈరోజు మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవుని యొక్క అనుగ్రహాన్ని కోరుకొని మీరు ముందుకు సాగాలి. ఇంకా దేవుడు అనుగ్రహించినటువంటి పిల్లల్ని విశ్వాసంలో పెంచాలి. ఇంకా పెళ్లి అంటే రెండు కుటుంబాలు, ఇటు విజయ్ అటు శ్రేయ, రెండు కుటుంబాల కలయిక. కేవలం వీరిరువురే కాదు, కుటుంబాల కలయిక, అర్థం చేసుకునేటువంటి జీవితం. కాబట్టి ఇలాంటి సుగుణాలు మీరు జీవించాలని, మరి దేవుడు కలంతకాలం మిమ్మల్ని మీ యొక్క వివాహ కుటుంబ జీవితాన్ని దీవించాలని, అదేవిధంగా తల్లిదండ్రులను అభినందిస్తూ, మరి అదేవిధంగా మా ప్రార్థనలు, ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసుల ప్రార్థనలు, ఆశీర్వాదాలు మీపై ఉంటాయని మేము మాట ఇస్తున్నాం. కాబట్టి ఈ యొక్క పూజలో మీ ఉద్దేశాల కోసం, మరి ముఖ్యంగా మీరు నిర్మించుకునేటువంటి కుటుంబం కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తామని ఈ పూజలు మేము హామీ ఇస్తున్నాం. పెట్టే ఈ జీవితం సుఖవంతంగా, సామరస్యంగా, ప్రేమ అభిమానాలతో పెంపొందించబడాలని ప్రార్థిస్తూ మనం చేసిన తప్పులను ఒప్పుకుంటున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చేతను తలంపు చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అశ్వత చేతను బహుపాపము చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. You made Adam, and for him you made his wife Eve. As a helper and support from the two of them, the human race has sprung. You said, "It is not good that the man should be alone. Let us make a helper for him like himself." I now am dating his kinswoman of mine, not because of lust, but with sincerity. Grant that she and I may find mercy.
and that we may grow old together. And they both said, Amen, Amen. This is the word of the Lord. A reading from Ephesians chapter 5, verse 21 to 33. Be subject to one another out of reverence for Christ. Wives, be subject to your husband as you are to the Lord. For the husband is the head of the wife, just as Christ is head of the church, the body of which he is the Savior. Just as church is subject to Christ, so also wives ought to be in everything to their husbands. Husbands, love your wives, just as Christ loved the church and gave himself up for her, in order to make her holy by cleansing her with the washing of water by blood, so as to present the church to himself in splendor, without a spot or wrinkle or anything of the kind. Yes, sir, that she may be holy and without blemish. In the same way, husbands should love their wives as they do their own bodies. He who loves his wife loves himself, for no one ever hates his own body, but he nourishes and tenderly cares for it, just as Christ does for his body. For this reason, a man will leave his father and mother and be joined to his wife, and the two will become one flesh. This is great mystery, and I'm applying it to the Christ and the church. Each of you, however, should love his wife as himself, and a wife should respect her husband. This is the word of the Lord. పునీత మార్కు రాసిన శుభవార్తలోని భాగము. మార్కు శుభవార్త అధ్యాయము 10 పవిత్ర వచనములు 6 నుండి 9 వరకు. యేసు ఇట్లనెను, సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించి ఉన్నాడు. ఈ కారణములనే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును. వారిరువురు ఏక శరీరులై ఉందురు. కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరు పరపరాదని యేసు వారితో పలికెను. ప్రభువు శుభవార్త. ఈ రోజున ఏరువ విజయ్ మారంరెడ్డి శ్రేయ, మీ జీవితంలో దేవుని ప్రణాళిక, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ రోజు తిరుకుటుంబ దేవాలయం తిరుమలగిరిలో బంధించవలసినటువంటి దేవుని అభిషేకముతో మేము నింపి ఈ వివాహ అంతస్తు ద్వారా మీరు దేవునితో సహసృష్టికర్తలయ్యే అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి ముందుగా ఇక్కడ చేరినటువంటి బంధు మిత్రుల, స్నేహితుల, శ్రేయోభిలాషులందరి తరఫున గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని అర్థించారు. ఇద్దరు అమెరికాలో ఉన్నారు. తల్లిదండ్రులు కష్టపడి వారిని పెంచారు. విద్యాబుద్ధులు, చదువు సంస్కారాలతో ఈ రోజున వారిని ఎట్టివారు చేయాలన్న తపనతో ఏరి కోరి విశ్వాస కుటుంబాలతో ఈ కలయిక వివాహ బంధము ద్వారా, కాబట్టి వారిని కూడా అభినందిస్తూ ఉన్నాం. ఇకపోతే వివాహ బంధం పవిత్ర బంధం. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి బంధం. దీనిని శాశ్వత బంధముగా, ప్రేమ బంధముగా దేవుడు ఎలా మలిచాడో ఆలోచిస్తే, సృష్టి ఆరంభంలో ఏదోనవనములో ఆదాము అవ్వలను దేవుడు చూసి ఎంతో అబ్బురపోయాడు. అందుకే మీరు పెక్కుగా వృద్ధి చెంది ఫలించండి అన్నటువంటి దీవెనతో ఆనాడు ఏర్పాటు చేసినటువంటి వివాహ వ్యవస్థ నేటి వరకు నవ్యముగా, దివ్యముగా, సౌర్యముగా కలకలాల పాటు కొనసాగుతూనే ఉంది. అందుకే అంటారు, కాలాలు మారినా, కావ్యాలు మాసిన, ఆకాశం మరిచిన, ముల్లోకాలు ఇంకిపోయినా, సప్త సముద్రాలు ఇంకిపోయినా తరగనిది, చెరగనిది పెళ్లి అంటారు. పెళ్లి 2 అక్షరాల పదవి. అయితే అందులో ఉన్నది ఏమిటి అంటే, దేవుడు ఈ పెళ్లి అనే ఒక తంతు ద్వారా వారిని బంధించడం. అంటే నీవు నాకు సొంతం, నేను నీకు సొంతం అన్న స్వార్థమైనటువంటి జీవితంతో ఈ ప్రక్రియ ఆరంభమవుతున్న నిస్వార్థ జీవితానికి పిలుపునిస్తుంది. ఇది దేవుని యొక్క అభీష్టం. కాబట్టి వివాహాంతస్తులో ప్రవేశిస్తున్నటువంటి విజయిని శ్రావ్యను
మనం అభినందిస్తూ ఉండగా వారికి మనం ఇచ్చేటువంటి దేవుని బోధనలు ఏమిటి, వారికి ఇచ్చే సూచనలు ఏమిటి మనం వారిని ఏ విధంగా దీవించాలో అని ఆలోచిస్తే పెక్కుగా అభివృద్ధి చెంది ఫలించండి అన్న దీవెన. అంటే దీవెన పెద్దలుగా ఇవ్వాలి. ఈ దీవెన దేవుడు ఇస్తున్నటువంటి దీవెన. ఈ దీవెనలో ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి మంచితనముతో బిడ్డలు కలకాలం జీవించాలి, ఎదగాలి, వారు జీవితాన్ని కొనసాగించాలి అన్న తపనతో ఏర్పాటు చేసినటువంటి ఈ దివ్యమైన కార్యక్రమం దివ్యంగా ఉండాలి అంటే వారికి కావలసింది ప్రార్థన. అందుకే మొదటి పఠనం తోబీతు గ్రంథం నుండి తీసుకున్నాం. వివాహమైన తరువాత వీరిరువురు గదిలో ప్రవేశించిన తరువాత తోబీతు సారాతో అంటూ ఉన్నాడు, లే ఇద్దరము మోకరించి చేతులు చాచి ప్రార్థించుదాం. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రార్థనా శక్తి మనకు కావాలి. ఈ ప్రార్థనా శక్తి ఏమిటి అంటే తోబీతు సారమ్మలు దేవుణ్ణి ఎలా పొగుడుతున్నారో చూడండి, ఎలా స్తుతిస్తూ ఉన్నారో. మా పితరుల దేవుడవైన తండ్రి, అబ్రహాము దేవా, ఈసాకు దేవా, యాకోబు దేవా, మా కన్న దేవా, మమ్మందరిని మీ రూపాకారంలో కలగజేసి వర్ధిల్లమని ఆశీర్వదించావు. నేను ఒంటరిగా ఉండడం మంచిది కాదు, నాకు తోడుగా సారమనిచ్చావు. ఇక నుంచి మేము కూడి మాడి చచ్చేంత వరకు కూడా ఒక్కటిగా ఉండేలా, కలిసి జీవించేలా, కావడి కుండల్లా మా జీవితం ఉండేలా దీవించమని ప్రార్థించాలి. ఇది అందుకే వివాహ అంతస్తులో ప్రవేశిస్తున్న విజయ్, శ్రావ్య మీరు నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏమిటో తెలుసా? ప్రార్థన. ఎంత పనిలో ఉన్నా, ఎంత ఒత్తిడిలో ఉన్నా, ఎన్ని విధాలుగా మీరు బిజీగా ఉన్నా మీరు ప్రార్థనతో జీవితాన్ని, దినాన్ని ఆరంభించండి, ముగించండి. చూడండి దేవుని యొక్క కృప ఎలా మీకు తోడుగా ఉంటుందో, ఆ దేవుని అభిషేకం మీలో ఎలా పనిచేస్తుందో, పవిత్రాత్మ ప్రభావంతో ఎలా మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఎదుర్కొనే శక్తి, యుక్తి మీకు లభిస్తుంది. ఇది మొదటిది. ఇక రెండవది, పౌలు ఎఫెసీలకు రాసినటువంటి లేఖ ద్వారా క్రీస్తు శ్రీసభకు ఉన్న సంబంధాన్ని భార్య భర్తల మధ్య ఉన్నటువంటి సంబంధంగా పోల్చారు. అందుకే భర్త అంటే భరించువాడు, భార్య అంటే భరింపబడినది. ఇప్పుడు అర్థాలు మారుతూ ఉన్నాయి, మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు భరిస్తున్నారా, ఒకరే భరిస్తున్నారా? పురుషుడు ఒకప్పుడు భరించేవాడుగా, భరింపబడిన స్త్రీగా ఉండేది. ఇప్పుడు స్త్రీ పురుషుల యొక్క ఈ సాంకేతిక విప్లవంలో వారి యొక్క ఆర్భాటాలతో వారు అహానికి పోయి, దాన్ని ఈగో అంటారు, అధిక సంపాదన, మంచి ఉద్యోగం, మంచి పరపతి పేరుతో ఉండగానే వారిలో కొన్ని విలువలు లోపిస్తూ ఉన్నాయి, సహనం లోపిస్తూ ఉంది, ప్రేమ సడగులతో ఉంది, ఏదో బటర్ఫ్లై లవ్లతోనే జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి. కాకపోతే ఏమిటంటే వీరి ఉద్యోగాలు ఎలా ఉన్నాయంటే ఒకరు ఎంట్రీ, ఒకరు ఎగ్జిట్, ఒకరు వస్తారు, ఒకరు పోతారు, ఎవరికి ఎవరు కలవకుండా ఏమన్నా తీరముగా. ఇది ఈనాటి వ్యవస్థలో ఉన్నటువంటి వివాహ వ్యవస్థ. అయినప్పటికీ ఇంకా వివాహ బంధానికి మనం ప్రాముఖ్యత ఇస్తున్నామంటే అందులో అర్థం ఏంటో తెలుసా? అది దేవుని ప్రణాళిక. అందుకే రెండవ పట్టణంలో క్రీస్తు స్త్రీసభను ఎలా ప్రేమించాడో, సేవించాడో, దాని కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడో, ప్రతి భర్త తన భార్యను ప్రేమించాలి, సేవించాలి, అవసరమైతే ప్రాణాన్ని ఇవ్వాలి. అలాగే భార్య కూడా భర్తను ప్రేమించాలి సమపాలలో. ఎందుకంటే ఇద్దరు కూడా సహధర్మచారులుగా ఉన్నారు. సహధర్మచారులు. ధర్మేచ అర్థేచ నాతేచ నాతిచరామి అంటూ అగ్నిగోత్రం చుట్టూ తిరుగుతూ వీళ్ళు చేసే ప్రమాణాలలో తంతు ఏమిటి అంటే ఈ ఆకాశము, గాలి, అగ్ని అన్ని తోడై వారిని దీవిస్తూ ఉన్నాయి. ఈ పంచభూతాల సాక్షిగా అంటారు, అగ్ని సాక్షిగా అంటారు. ఇక్కడ మనం తిరుసభలో దేవుని యొక్క సన్నిధిలో గురువుల సమక్షములో యేసుక్రీస్తు నామమున వారి చేతిలో చేయి వేసి కష్టములో, సుఖములో, వ్యాధిలో, బాధలో నేను నీకు తోడుగా ఉంటాను, ప్రామాణికముగా ఉంటాను. ప్రామాణికమ అంటే విశ్వసనీయత, లాయల్టీ అండ్ రాయల్టీ కడ వరకు. అందుకే వివాహం అనేది కథోలిక స్త్రీ సభలో ఒక్కసారి బంధించబడితే కేవలం చావు మాత్రమే విడదీసేది, ఎవరికి కూడా హక్కు లేదు. ఇది రెండవ పాఠంలో ఉన్నటువంటి అంశం. ఇక సువిశేషంలోకి వచ్చేసరికి ప్రభువు ఎంతో చక్కగా సృష్టి ఆరంభము నుండి వారు ఏకాకులు కారు. సృష్టి ఆరంభం నుండి స్త్రీ పురుషులను దేవుడు చేసింది ఎందుకు తెలుసా? ఈ వివాహ బంధం ద్వారా సహసృష్టికర్తలు కావాలి, తనకు ప్రతినిధులు కావాలి, తన ప్రేమను వారు అనుభవిస్తూ సృష్టికి పెంపొందించే విధముగా జీవించాలి అన్నదే అందులో నానుడి. కాబట్టి దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని కళాకట్టుగా చెబుతూ ఉన్నాడు. ఈ సూచన ఈ రోజున్నటువంటి ఈ నవయువతలో నవలోకంలో ఉన్నటువంటి వివాహాలకు ఎంతవరకు వర్తిస్తుందో ప్రశ్నార్థకంగా ఉంది. అది గమనిస్తే కొద్దిగా దేవుని వాక్యాన్ని బలంగా భయంతో తీసుకుంటే జీవితంలో తప్పటడుగులు వేయరండి.
అందుకే దేవుని యొక్క కోరిక ఈరోజు మిమ్మల్ని బంధించబడితే చివరికి మరణం మాత్రమే మిమ్మల్ని వేరు చేయాలి. మిమ్మల్ని వేరు చేసే హక్కు ఎవరికీ లేదు. ఇది గ్రహిస్తే విజయ్, సౌమ్య, మీ జీవితాలలో తప్పకుండా, శ్రేయ, తప్పకుండా మీ జీవితాలలో మీరు ఫలిస్తారు. మీరు ఫలించాలి. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, మీరు ఫలించాలి. నా యందు ఉన్నచో, నేను మీ యందు ఉన్నచో మీరు ఫలిస్తాను. ఇంకా నాలో ఉన్నప్పుడు, నేను మీలో ఉన్నప్పుడు అధికంగా ఫలిస్తారన్నారు. అలాగే మీ ఇద్దరు కూడా ఒకరిపై ఒకరికి నమ్మకం, ప్రేమ, ఆప్యాయత కలగలిగినప్పుడు, ఒకరి పట్ల ఒకరు సానుభూతితో, ఓర్పుతో, సహనంతో కనుక నడుచుకున్నట్లయితే తప్పకుండా దేవుని దీవెనలు తోడుగా ఉంటాయి. ఇక చివరన మీకు ఆదర్శంగా ఎవరుండాలి అంటే తిరుకుటుంబం ఉండాలి. ఎవరో మోడల్స్ కాదు, సెలబ్రిటీస్ కాదు, వాళ్ళ హెయిర్ స్టైల్, వాళ్ళ డ్రెస్ స్టైల్, వాళ్ళ మేకప్లు కాదు. మీకున్నటువంటి దేవుడిచ్చినటువంటి అందమైనటువంటి జీవితం చక్కగా జీవించండి. తిరు కుటుంబాన్ని కూడా జీవించండి. మరియ తల్లి వలె అనుకోతో, వినయంతో, భయభక్తులు కలిగి దైవ చిత్తానికి లోబడి మీరు జీవిస్తే ఆ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది. యోసేపు వలె సౌమ్యముగా, నిరాడంబరముగా కష్టించి పనిచేస్తూ, సంపాదిస్తూ కుటుంబాన్ని చక్కబెట్టుకునే తత్వాన్ని ఇద్దరు నేర్చుకోవాలి. ఇక బాలయేసు వలె మీ పిల్లలను దేవుడు ఒసగినప్పుడు వారిని పెంచండి. విద్యాబుద్ధులతో పాటు, క్రమశిక్షణతో పాటు విశ్వాస విలువలో కూడా వారిని పెంచితే ఇక రానున్న తరాలకు మీరు ఆదర్శంగా అవుతారు. ఇది దేవుని యొక్క సందేశం. మరి దేవుడు మీ అందరూ తలపెట్టినటువంటి ఈ కార్యాన్ని సఫలీకృతం చేయాలని అందరము లేచి ఒక చిన్న పాట ద్వారా వారిని దీవిస్తూ అభినందించుదాం. దయచేసి అందరూ లేచినండి. అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. నేడు మీకు ఎంతో శుభదినము. ఇక్కడ చేరిన గురువులు, విశ్వాసాందరూ ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరచుట వీరిచ్చటకు వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను ఏరాలుగా ఆశీర్వదించి ఉన్నారు. జ్ఞానస్నానం ద్వారా వారు ఇంతవరకు మేము పవిత్రపరిచి ఉన్నారు. ఇప్పుడు దివ్య సంస్కారం ద్వారా వారు మీకు ఇంకను అధిక వరములను వసగుచున్నారు. మీరు వివాహ బంధమునందు నిరంతరము ప్రమాణికముగా ఉండి మీ బాధ్యతలను నెరవేర్చుటకు వారు తగిన శక్తిని ప్రసాదించుతున్నారు. కాబట్టి మీ ఉద్దేశమును తెలుసుకున్నటకు ఈ పవిత్ర సంఘం ఎదుట మేము ప్రశ్నించుతున్నాము. విజయ్, శ్రేయ, మీరు ఎట్టి నిర్బంధం లేకుండా ఇష్టపూర్తిగా వివాహమాటకు వచ్చి ఉన్నారా? జీవిత కాలమంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనొచ్చు భార్యాభర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా?
దేవుడు ప్రసాదించే సంతానం ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమములను దురుసల చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాము. మీరు వివాహ మాటకు ప్రవేశింప అంగీకరించుచున్నారు కావున దేవుని సమక్షమున దురుసల ఎదుట చేతులతో చేయివేసి మీ సమస్తమును సమ్మతమును వెల్లడించండి. విజయ్ అయిన నేను శ్రేయ అయిన నిన్ను భార్యగా చేసుకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నేను ప్రమాణికంగా ఉందని మాట ఇచ్చుచున్నాను. ప్రతి నిత్యము నిన్ను ప్రేమించి గౌరవించెదను. శ్రేయ అని నేను విజయ్ అని నిన్ను భర్తగా చేసుకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నేను ప్రమాణికంగా ఉందని నీకు మాట ఇచ్చుచున్నాను. ప్రతి నిత్యము నిన్ను ప్రేమించి గౌరవించేదను. దురుసభ సమక్షమున మీ సంబంధమును వెల్లడి చేసి ఏలిన వారు దయతో దాన్ని దృఢపరచి మీకు సంపూర్ణ ఆశీర్వాదము దయచేదురుగాక. సర్వేశ్వరుడు జతపరచి దాని మనుషుడు వేరుపరకుందురుగాక. సర్వేశ్వర ప్రేమ ఐక్యతకు వివాహ బంధములకు గుర్తుగా ఉన్న ఈ సారిని ఆశీర్వదించండి. దీని వసలు ఈ వరుడు స్వీకరించి వదలు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనుచు ఒకరినొకరు గౌరవించుకొనుచు క్రీస్తునాథుని సమాధానముందు జీవింతురుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. నా ప్రేమ బంధములకు గుర్తుగా ఉన్న ఈ తాళిని ఎల్లప్పుడూ ధరింపుము. జీవితం వరకు నేను నీకు ప్రమాణికంగా ఉంటున్నాను. పితా పుత్ర గుర్తుగా ఉన్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ధరించును. పితా పుత్ర పవిత్రాత్మ నాకు తోడుందురుగాక.
నేను మీరు అర్పించి బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్టుగా ప్రార్థించండి. మన ప్రయోజనం కొరకు తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకు నీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓహో ప్రభువా, ఈనాడు ఈ పవిత్ర వివాహ బంధముతో ఏకమై వీరి కొరకు మేము అర్పించు ఈ అర్పణములను దయతో స్వీకరింపుము. మీరు పెద్ద మనసుతో ప్రారంభించిన ఈ బంధము మీ అనుగ్రహంతో చిరకాలము వర్తిల్లునట్లు దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు ఇవ్వండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా మీరు వివాహపు ఒప్పందమును ఒక మధురమైన సమైక్యపు కాడిగాను ఎప్పటికీ విడిపోనట్టి ప్రేమ బంధములుగాను రూపొందించుకుని తద్వారా పవిత్రమును ఫలప్రదమైన పవిత్ర వివాహం మీరు మా సొంత బిడ్డలుగా దత్తత చేసుకొనదలిసిన సంతానాభివృద్ధికి దోహదపడుగాక. ఓ సర్వేశ్వర, మీ సంకల్పానుసారము మీ కృపా సహాయముతో వివాహములోని వివిధ ఫలమును అద్భుతంగా స్వాగతమునర్చుచున్నాము. బిడ్డల జన్మము ద్వారా ప్రపంచము అన్నముగా రూపొందించుతున్నారు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా జ్ఞానస్నానంలో వారు పొందు నూతన జననము ద్వారా శ్రీ సభ అభివృద్ధి చెందుతున్నది. మా రక్షకుడైన క్రీస్తు ద్వారా దేవదూతలు సకల పునీతులు నిరతము మీ స్తుతిగాత్రములను పాడుచున్నారు. వాటితో కలిసి మేమును మీ మహిమా కీర్తనను పాడుట ఎట్లనగా, మీరు లిక్కముగా పవిత్రులు, మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచుతున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుతున్నారు. ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ దినమున ఈ మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీవు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి రుంచి శిష్యులకిచ్చుచు మీరందరూ దీనిని తీసుకొని భుజింతుము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము.
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నాటకు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాడుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయ చూపు. అతడు మమ్మల్ని నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోను ముఖ్యముగా పవిత్ర కన్యయ దేవమాత అయిన మరియమాతతోను ఆమె భక్తులకు ప్రీత ధ్వజప్ప గారితోను ధన్యులైన నీ అపోస్తులతోను వేద సాక్షులతోను పునీత ఫ్రాన్సిస్ డిసాలస్ వారితోను సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయుము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సత్యపరిచి ఇవ్వని లోకమందరికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు ప్రతిమానుకొనుచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకులను మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా కార్డినల్ పూలందరి పీఠాధిపతులను తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారం నీ సమకముల చేరి ఉన్న ఈ ప్రజల మనోలను ఆలకింపుము. దయగల తండ్రి, 4 దశలు చదివిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమైన ఈ లోకంలో విడిన వారందరినీ దయతో విరాక్షణలో చేర్చుకున్నాము. మేము అతడు చేరి మీ మహిమను వీక్షిస్తూ విజ్ఞానమును పొందగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను ఈ లోకములకు దయ చేయించున్నాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేయుండు మీరు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. సృష్టించి భార్య భర్తలు ప్రేమ యందును శరీరమందును ఏకమై ఈ లోకంలో తమ విధులు నెరవేర్చడం గాను వారిని స్త్రీ పురుషులుగా చేస్తుంది. సర్వేశ్వర, నీ ప్రేమ సంకల్పమును వ్యక్తం చేయటకు ఆదిలో స్త్రీ పురుషులను వివాహ బంధంలో ఐక్యపరచుతుంది.
ఈ వివాహ బంధము మీరు ఈ ప్రజలతో ఉద్దేశించిన ఒడంబడికను సూచించాను. సకాలమున మీరు విశ్వాసులను జ్ఞాన వ్యవహారాలను ఐక్యపరుచుతుంది. ఈ వివాహ బంధము క్రీస్తునాథునికి తెలుసుకుంటున్న గల ఐక్యం యొక్క పరమ రహస్యమును వెల్లడి చేయించున్నది. విజయ శ్రేయ భయం యొక్క ఆశీర్వాదములను కుమ్మరించింది. ఏలిన వార ఈ దంపతులు వారు పొందు ఈ దివ్య సంస్కారాలలో తమను ఒకరినొకరు ప్రేమ కానుకగా సమర్పించుకుందరుగాక. వీరిరువురు తమ యందు మీ ప్రేమను గుర్తించుకొనచ్చు ఒకే హృదయంతో ఒకే మనసుతో జీవించుదురుగాక. కుటుంబమును పోషించి బిడ్డలను సువిశేష నియమముల ప్రకారం పెంచుచు వారిని మోక్ష వాసులకు చేర్చుటకు వీరికి తోడ్పడుదురుగాక. ఈ మీ దాసురానికి మీ ఆశీర్వాదములను హేరాళముగా దయచేయండి. ఈమె మంచి ఇల్లాలుగా ఇంటిని చక్కబెట్టుకోవచ్చు తన బాధ్యతను నెరవేర్చుగాక. పతివ్రతగా మెలగచ్చు అందరికీ సంతృప్తికరంగా జీవించుగాక. ఈ మీ దాసులకు కూడా మీ ఆశీర్వాదములను దయచేయండి. ఇతడు ప్రామాణికుడైన భక్తుగా నుండి బిడ్డలను శ్రద్ధతో పరామర్శించు తన బాధ్యతలను నెరవేర్చుగాక. పాపల పిత మీ సమక్షంలో వివాహం ఆడి ఈ దివ్య విందులకు వచ్చినకు ఆశించిన వీరు జీవితాంతమున మోక్షవాసుల విందులో పాల్గొని భాగ్యమును పొందుదురుగాక. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. గ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసము వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. ఈ గణములు జీవించుచు పాలించు ప్రభువా. ప్రభు యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. ఒకరికొకరు సమాధానం. ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు మన క్రీస్తు ప్రభు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. మీ యొక్క శ్రేయస్సును కోరేవారు కాబట్టి వారి యొక్క ప్రేమ, వారి యొక్క ఆదరణ, వారి యొక్క అభిమానం ఎల్లప్పుడూ మీపై ఉంటుందని గుర్తుంచుకోండి. ఏ కష్ట సమయంలో మీ ప్రేమను మర్చిపోవద్దు. ఓదార్పు, సహనం, అర్థం చేసుకునే గుణం అనేది తప్పకుండా మీలో ఉంటారని ప్రత్యేక విధంగా మేమందరం కోరుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. ఇద్దరి కలయిక ఒక ప్రేమ బంధంగా, ఒక గుర్తుగా జీవితాంతం ఉండాలని మరి ఒకసారి ప్రత్యేక విధంగా ప్రార్థిస్తున్నాము. ప్రార్థించుదాము.
ఓహో ప్రభువా, నీవు కృపతో స్థాపించిన ఈ పవిత్ర బలిని లభించు ఫలితములను మాకు అనుగ్రహించు, మమ్ము ప్రేమతో ఆదుకొనుము. పవిత్ర బంధములు మీరు ఐక్యపరచిన వారిని ఒకే ప్రేమయందును ఏకం చేయమని మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రత్యేక ఆశీర్వచనములు ఆ బిడ్డలపై కురిపించబడాలని మనం జరుగుతూ ప్రార్థించుకుందాం. నిత్యపితైన ఓ సర్వేశ్వర, మీరు పరస్పర ప్రేమలో ఏక హృదయములను చేసి క్రీస్తు ప్రభుని సమాధానం మీలోను మీ గృహమందును ఎల్లప్పుడూ ఉండునట్లు అనుగ్రహించుదురుగాక. సంతానవరం, స్నేహితుల ఆదరము, సమస్త జనులతో సమాధానం మీకు లభించునుగాక. దేవుని ప్రేమకు మీరు సాక్షులుగా జీవించుచు మీరు ఈ లోకంలో ఆదరించిన పేద సాధలే మిమ్ము పరలోక నిత్య నివాసములకు ఆహ్వానింతురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాప్తమైన క్రీస్తు ప్రేమలో జీవించండి. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే యేసే పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే
పరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహము జరిగే నిరంతర సంతోషము జరిగే పరిశుద్ధ వివాహము జరిగే నిరంతర సంతోషము is over in the church. We have come here to felicitate the new couple as a sign of our joy and happiness. We come together to cut the cake and share the joy with the family members and the invitees. So may Almighty God bless the new couple once again and bless everyone, those who grace this occasion from the family side, both sides. We all of you invite you all to bless this couple, especially with your presence and blessings. May Almighty God bless the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా పలికే పాలకూవతో కులికే పూల కొమ్మతో కసిరే వెన్నెలమ్మతో స్నేహం చేసా ఎగిరే పాల వెల్లితో నడిచే గాజు బొమ్మతో అందం ముందు జన్మదా ఏమో బహుశా హోయినా 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 ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా హోయినా 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 కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా
think I caught the feels this summer. But you're one of a kind, no other. Be my sweetie, be my sugar. Had enough as a one-side lover. I think I caught the feels this summer. But you're one of a kind, no other. Be my sweetie, be my sugar. Had enough as a one-side lover. Yeah. జీవితానికి రెండో ప్రయాణముందని దారి వేసిన చిట్టి పాదమా నా జాతకానికి రెండో భాగముందని చాటి చెప్పిన చిన్ని ప్రాణమా గుండెల్లోనా రెండో వైపే చూపి సంబరానా ఉంచవేనేస్తామా నాలో నాకే రెండో రూపం చూపి దీవించిందే నీలో పొంగే ప్రేమ వెలిగే వేడు కవ్వనా కలిసే కాను కవ్వనా పెదవుల్లోన నింపనా చిరుదరాసం ఎవరో రాసినట్టుగా జరిగే నాటకానికి మెరుగులు దిద్దిదయ్యనా ఇహనా వేషం హోయినా 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 ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా హోయినా 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 కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా వేరే కొత్త భూమిపై నానా ఏదో వింత రాగమే విన్నానా వేరే కొత్త భూమిపై నానా ఏదో వింత రాగమే విన్నానా కథలో మలుపే తిరిగే నీ మహిమే జరిగే నా కనులా నిదురే తరిగే నీ కలలే
జరిగే ఓ మనసా 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 గాలిలో రంగులై నేలపై మేఘమై వానలో నీరమై చేరిన తీరమై చేతిలో చేతులై సాగిన దారులై వీడని కౌగిలై ఆగని మాటలై ఊపిరే అన్నదే నేటితో సొంతమై పాడలే దీవెనే వేద మంత్రమే వేరుగా పేరులే పెళ్ళితో ఏకమై కొత్తగా జీవితం స్వాగతం ఇదే నాకు మోము కనలేని నా జాలి తెలిసి నన్ను బ్రోవరాదా శ్రీ రఘువరని ఓ మనసా 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 కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా ధమకు ధమా ధమారి చమకు చమా చమారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి టుముకు టుమా టుమారి జమకు ఝమా ఝమారి ముస్తాబై ఉన్నా మరి అలరగొట్టై కచేరి చిటికెను వేస్తోంది కొనుకు చెడిన కుమారి చిటికెన వేలిస్తే చివరి వరకు షికారి ఎన్నో పొదలెనక ఎంతో పదిలముగా ఒదిగిన పుప్పొడి నీకిప్పుడు అప్పగించా కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా నేను గమ్మారి సిద్ధం ఉంచా ధమకు ధమా ధమారి చమకు చమా చమారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి
కలని బరిలో నిలిచే ప్రతిసారి అలసటలోనూ వదిలేకుండా ఒడిసి ఒడిసి పడతను చూడే నిన్ను కోరి తగువుల కదా ముగిసను కదా బిగిసిన ముడి తెగదిక పద కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా నేను నమ్మాలి సిద్ధందించా కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా నేను నమ్మాలి సిద్ధందించా ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావే ఇవాళ ఎవ్వరు పంపారే ఇన్నేళ్ల చీకటి గుండెల్లో వర్ణాల వెన్నెల నింపారే దారిలో పూలై వేచనే ఆశలు దండగా చేర్చనే నేడు నీ చేతులు గాలిలో దూదులై ఊగెనే ఊహలు దిండుగా మార్చెనే ఈడని మాటలు కొత్తగా కొత్తగా పుట్టిన నింకోలా కాలమే అమ్మగా కన్నదే నన్నిలా సరదాగా కాసేపైనా సరిజోడై నీతో ఉన్నా సరిపోదా నాకీ జన్మకి చిరునవ్వే ఓసారైనా చిగురించాలోకంలోన ఇది చాలే పుడి కొమ్మకి వందేళ్ల జీవితానికి అందాల కానుక అందించినావు హాయిగా వారాలలోనే చుక్కానిలాను వీక్షణం ముందుండి లాగగా సంద్రాన్ని దాటినానుగా తీరాలలోనే చంతనే చంతనే నిన్నిలా చూస్తూనే ఆకాశం అంచునే తాక్యానే నించునే సరదాగా కాసేపైనా సరిజోడై నీతో ఉన్నా సరిపోదా నాకీ జన్మకి చిరునవ్వయ్యో సారైనా చిగురించాలోకంలోన ఇది చాలే ఇప్పుడీ కొమ్మకి చిన్ని చిన్ని జ్ఞాపకాలే సంపాదన సంచిలో పోగు చేసి నీకియనా చింతులేసి సంబరాన్ని ఈ రోజున కొంచెము దాచుకోక పనిచేయనా కష్టపడి వారి పిల్లల భవిష్యత్తు కొరకు
వారు ఆశించినటువంటి రీతిగా ఈరోజు ఈ వివాహ సంబరాన్ని అంబరాన్ని అంటే రీతిగా అద్భుతంగా జరిగేదానికి చూపారు. శౌరెడ్డి గారిని బట్టి సుధా గారిని బట్టి అభినందిస్తూ వారికి ఇచ్చినటువంటి పెద్ద కుమారుడు భార్య అలాగనే చిన్న కుమారుడు విజయారెడ్డిని బట్టి అలాగే నూతనంగా ఈరోజు వారి ఇంట్లోనికి కొత్తగా అడుగుపెట్టినటువంటి శ్రేయారెడ్డిని బట్టి అభినందిస్తూ ఉన్నాను. ప్రియులారా, జీవితంలో నిజంగా మరి ఎంత అత్యంత ప్రియులైనటువంటి ఈ కుటుంబము ఎంతో మందికి ఆశీర్వాదకరంగా మరి ఎంతో మందికి ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు. ఒక కుటుంబము అనేటువంటిది ఇద్దరి కుటుంబాలు, ఒక వివాహం అనేటువంటిది ఇద్దరి కుటుంబాలు, ఇద్దరు వ్యక్తులు, ఇద్దరి మనసులు, ఇద్దరు జీవితాలు కలిసేటువంటి సమయం. ఎందుకంటే లక్షల కన్నా లక్ష్యం ముఖ్యం కాబట్టి జీవితంలో దేవుడు వివాహాన్ని ఎంతగానో గణపరచాలి. పిల్లారా, ఆశీర్వదించబడితే గనక ఈ ఇరువురు జీవితాలు కూడా అభినందనీయంగా ఆశీర్వాదకరంగా మరి జీవితాంతము కలిసి దేవునితో ప్రయాణం చేస్తూ పరలోక రాజ్యానికి కూడా సిద్ధపరచబడుచు ఈ భూమి మీద సుఖ సౌఖ్యాలతో శాంతితో వారు అనుభవించాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అనాలని తోచని క్షణాలివి, ఏ మలుపో ఎదురయ్యే పయనమిదా. ఆమని నువ్వేనని నీ జత చేరాలని ఏ తలపో మొదలయ్యే మౌనమిదా. ఏవో గురుతులు నన్నడిగే ప్రశ్నలకి నువ్వే బదులని రాగలనా. నీ దరికి విడిగా తడిగా విరబూసే కలకి చెలియా నీ కాంతి నందించవా. అవుననవా 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 మనసును సంపాదించవా. అవుననవా 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 మరలా ప్రేమగా సమీపించవా. తెలిసేలోపే చలి చేజారిందే ప్రపంచం. కలిసేలోపే మనం కలిసేలోపే ఇలా ఎడబాటై రగిలినదే కాలం. కన్నెదుటే వజ్రాన్ని కనుగొంటూ ఉన్నా వెతికానే ఓ తీరాలని. నిజమేదో తెలిసాక ఇప్పుడంటూ ఉన్నా ఎన్నటికీ నువ్వు కావాలని. అవుననవా అవుననవా అవుననవా
నాసేసి ఈ నిసిని ఒక్కసారి చెరిపేసిన మనసే నువ్వే మారే ఓరుతూ నువ్వే చిరు చిరు చినుకే పడు తరుణం ఇదే సీగసి పడుతోంది నువ్వే కదా మనసు గెలుపు అంటాలి కనులెదుట పసిడి ముఖమే నా జగమా ప్రేమమయమే కనులెదుట పసిడి ముఖమే జగమా ప్రేమమయమే నీ వరంగా తడిమే కదిలే క్షణమే ఓ నా శిశు ఈ నిసిని ఒక్కసారి చెరిపేసిన మనసే నువ్వే మారే ఓరుతూ నువ్వే చిరు చిరు చినుకే పడు తరుణం ఇదే పలకని పలుకై కనులే ఓ తెలిపాయే అలజడి మొదలై మతికే మతి చెడిపోయే తనలో ఒకడై మెలిగిన స్నేహమునేనే మనసున మనసై బలపడు బంధము నేనే సీగసి పడుతోంది నువ్వే కదా మనసు గెలుపు అంటాలి కనులెదుట పసిడి ముఖమే నా జగమా ప్రేమమయమే కనులెదుట పసిడి ముఖమే జగమా ప్రేమమయమే నీ వరం తడిమే కదిలే క్షణమే ఓ నా శశి ఈ నిసిని ఒక్కసారి చెరిపేసిన మనసే నువ్వే మారే ఓరుతూ నువ్వే చిరు చిరు చినుకే పడు తరుణం ఇదే ఇంతందం దారి మళ్ళిందా భూమిపైకే చేరుకున్నదా లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద జగత్తు చూడని మహత్తు నీదేలే నీ నవ్వు తాకి తరించే తపస్సిలా నిశీదులన్నీ తలంచే తుషారానివా వేలాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే నేలకే దిగేను కోటి తారలే ఇకంత వెన్నెలేంటనే నీదే వేలు తాకి
నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరి వీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరి నదిలా దూకేటి నీ పైట సహజ గుణం పులిలాగా గుండి వేటాడే పడుసుతనం దాసోహమందిన ప్రపంచమే అదంత నీ దయ చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతా తోకలాయనా విల్లే ఎక్కు పెట్టి మెళ్ళో తాళి కట్టి మరలా రాముడవ్వనా అందం నీ ఇంట చేస్తోంద ఊడిగమే యుద్ధం చాటింది నీ పైన ఈ జగమే దాసోహమందిన ప్రపంచమే అదంత నీదై You're my sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Nakora, Nilara, Aradya. నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య 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 నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య పూట నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడవంపులో సాగాలి ఆట తేడాలు తేలాక గెలిచేది ఎవరేమిటో ఇలాగే ఉండాలి నీతోనే దూరాలు తీరాలు లేవే ఆరాధ్య
ఉంది నీ ఊహ మల్లింపులో. చల్లగా దోచావే ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. చల్ చల్ చల్లోనా ఆ ఊపులోనే చల్లోనా ఆ వైపుగానే చల్లోనా ఆపినా ప్రవాహాల పరుగాగునా చల్లోనా ఆ ఊపులోనే చల్లోనా ఆ వైపుగానే చల్లోనా ఆపినా ప్రవాహాల పరుగాగునా ఈ ప్రేమే ధ్యేయమై వెయ్యేళ్ళ ఆయువై ప్రాణాల వాయువై వెళ్ళాలి వేగమై ఈ ప్రేమే ధ్యేయమై వెయ్యేళ్ళ ఆయువై ప్రాణాల వాయువై వాయువై వెళ్ళాలి వేగమై వేగమై. ప్రేమలో తీపి ఉందో ప్రేమలో చేదు ఉందో నిజంగా ఏది ఉన్నా నువ్వే నా ప్రేమ అన్నావు. ప్రేమను మించే పదము లేదట పదవి లేదట మంది మార్బలమేది లేదట. ప్రేమను ఆపే శక్తి లేదట యుక్తి లేదట మొదలే కానీ పూర్తి కాదట. చల్ చల్ చల్లోనా ఆ ఊపులోనే చల్లోనా ఆ వైపుగానే చల్లోనా ఆపినా ప్రవాహాల పరుగాగునా చల్లోనా ఆ ఊపులోనే చల్లోనా ఆ వైపుగానే చల్లోనా ఆపినా ప్రవాహాల పరుగాగునా. నువ్వంటే పరిమళాలు చిందే కవితల పుస్తకాని వంట నీలో మాట మాటకింకా ఒక్కో ముద్దు ఇచ్చుకుంటా. నువ్వే పరిమళాలు చిందే కవితల పుస్తకాని వంట నీలో మాట మాటకింకా ఒక్కో ముద్దు ఇచ్చుకుంటా. ఈ ప్రేమే